ఆషాఢమాసం విశిష్టత, ఆధ్యాత్మికత, ఆచారాలు, ఆరోగ్య రహస్యాలు. ముల్లోకాలను పాలించే జగన్మాతతో పాటు శ్రీ మహావిష్ణువును ఆరాధించే పవిత్రమైన మాసమే ఆషాఢం. జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు. జ్ఞానానికి ప్రతీక అయిన గురువును సత్కరించే గురుపౌర్ణమి కూడా ఈ నెలలోనే వస్తుంది. ఈ మాసంలో ఆచరించే ప్రతి ఆచారానికి లోతైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ ప్రాధాన్యం ఉంది. తెలుగు సంవత్సరంలోని 4వ నెల అయిన ఆషాఢాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు. అందువల్ల వివాహాలు వంటి శుభకార్యాలు సాధారణంగా నిర్వహించరు. అయితే జపం, ధ్యానం, వ్రతాలు, దైవారాధనకు ఇది అత్యంత అనుకూలమైన కాలం. పౌర్ణమి రోజున చంద్రుడు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరించడం వల్లే ఈ నెలకు ఆషాఢం అనే పేరు వచ్చింది. ఈ నెలతో ఉత్తరాయణం ముగిసి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశిగా పిలుస్తారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతాయి. అనంతరం కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని విశ్వాసం. ఈ 4 నెలల కాలాన్నే చాతుర్మాసంగా పరిగణించి అనేకమంది దీక్షలు, వ్రతాలు ఆచరిస్తారు. ఆషాఢశుద్ధ పౌర్ణమి గురుపౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా ప్రసిద్ధి చెందింది. మహాభారత రచయిత వేదవ్యాస మహర్షి జయంతి సందర్భంగా గురువులను సత్కరించి వారి ఆశీర్వాదాలు పొందటం భారతీయ సంప్రదాయం. రథయాత్ర, బోనాలత వైభవం. ఒడిశాలోని పూరీ జగన్నాథ క్షేత్రంలో జరిగే జగన్నాథ రథయాత్ర ఆషాఢశుద్ధ విదియ నాడు ప్రారంభమవుతుంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవితో కలిసి గుండీచా మందిరానికి వెళ్లి తిరిగి ప్రధాన ఆలయానికి చేరే ఈ ఉత్సవం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. మహారాష్ట్రలోని పండరీపురంలో ఆషాఢశుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీ పాండురంగ విఠోబా దర్శనం కోసం మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు కాలినడకన యాత్ర చేసి చేరుకోవడం విశేషం. తెలంగాణలో ఆషాఢమాసమంటే బోనాల పండుగ ప్రత్యేక ఆకర్షణ. మహాకాళి, జగదాంబిక, సింహవాహిని తదితర గ్రామదేవతలకు భక్తులు బోనాలు సమర్పిస్తారు. బోనం అంటే భోజనం. కొత్త మట్టికుండలో అన్నం వండి అమ్మవారికి నివేదించటం ద్వారా కుటుంబం, సమాజానికి శాంతి, సౌభాగ్యం కలుగుతాయని విశ్వాసం. ఈ ఉత్సవాలు హైదరాబాద్, గోల్కొండ, జగదాంబిక ఆలయంలో ప్రారంభమై అక్కడే ముగుస్తాయి. గోరింటాకు, మునగకు ఉన్న విశిష్టత. ఆషాఢమాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ. వర్షాకాలంలో తేమ వల్ల వచ్చే చర్మవ్యాధుల నుంచి రక్షణ కలిగించే ఔషధ గుణాలు గోరింటాకులో ఉన్నాయని ఆయుర్వేదం చెబుతుంది. అలాగే మునగాకు, మునగకాయలను ఈ కాలంలో తరచుగా ఆహారంలో తీసుకోవాలని సూచిస్తారు. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, ఇనుము వంటి పోషకాలు సమృద్ధిగా ఉండి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.